హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ప్రీమియర్లో అది కూడా ఎడోబ్ సీసీ ప్రీమియర్లో 10th క్లాస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకు ముందు క్లాస్లో మనం న్యూ టైటిల్లో ఫస్ట్ వన్ డిఫాల్ట్ స్టిల్ అనే ఆప్షన్ చూసాం. నెక్స్ట్ 2 టైప్స్ ఆఫ్ టైటిల్స్ ఉన్నాయి. ఇక్కడ రోల్ టైటిల్ అలాగే క్రోల్ టైటిల్ 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇవి ఎలాగ యూజ్ చేయొచ్చో ఈరోజు క్లాస్లో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూస్తున్నప్పుడు కార్నర్లో సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కూడా సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి కొత్త వీడియో మీ మెయిల్కి డైరెక్ట్గా వచ్చింది. పైన తెలుగు టెక్ సొల్యూషన్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి నా ఛానల్లోకి వస్తారు. ఇక్కడ వీడియోస్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి క్లాసెస్ వైజ్గా ప్రీమియర్ క్లాసెస్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్, అలాగే ఫోటోషాప్ క్లాసెస్, అలాగే వెడ్డింగ్ వీడియోస్కి సంబంధించిన ఈడిఎస్ క్లాసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన కూడా సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు క్లాస్లోకి వద్దాం. ప్రీమియర్లో మనకి టైటిల్ వచ్చేసరికి బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనకి రోల్ టైటిల్ అంటే ఏంటి? రోల్ టైటిల్ అంటే ఏం లేదు, మీకు ఒక మూవీలో ఎండ్ స్క్రీన్ ఇలాగ టైటిల్స్ పైకి వెళ్తూ ఉంటాయి. అందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళ పేర్లు ఇక్కడ మీకు కనబడతాయి. అవి ఎలాగా మనం ఈరోజు చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్లో వీడియో చూడండి. ఇలాగా ఒక టైటిల్ నేమ్ మనకి స్క్రోలింగ్ రూపంలో కింద నుంచి పైకి కానీ లేదా పైనుంచి కిందకి కానీ మనం ప్రీమియర్లో ఎలా చేసుకోవాలో ఫస్ట్ ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. డబుల్ క్లిక్, సెలెక్ట్, ఓపెన్. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. నేనేంటంటే లాస్ట్ ఎండ్ స్క్రీన్ వచ్చేసరికి ఒక వీడియోనే తీసుకున్నా. ఓకే, నాకు వచ్చేసరికి ఇక్కడ చూడండి ట్రైన్ వెళ్తుంది. చూడండి ఇలాగే ఎండ్ వెళ్ళిపోయే టైంలో మనం ఎండ్ క్రెడిట్స్ ఇస్తే మనకి ఆ మూవీ ఎండ్ అయినట్టుగా మనకు అనిపించుద్ది. ఓకే, నేను ఇప్పుడు టైటిల్ క్రియేట్ చేసుకుంటున్నాను. దీనికోసం ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ మూవీకి సంబంధించిన టైటిల్స్ కాపీ చేసుకున్నా. ఇవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది కాపీ, కంట్రోల్-C అని అనొచ్చు, లేకపోతే రైట్ క్లిక్ చేసి కాపీ అయినా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రీమియర్లోకి వచ్చి టైటిల్లో న్యూ టైటిల్లో రోల్, డిఫాల్ట్ రోల్, ఇక్కడ రోల్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. లేదా ఎండ్ క్రెడిట్స్ అయినా తీసుకోవచ్చు, కాబట్టి ఎండ్ క్రెడిట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ టెక్స్ట్ తీసుకొని జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అన్నారనుకోండి, ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతాయి. నెక్స్ట్ కంట్రోల్-A సెలెక్ట్ చేసుకొని సైజ్ తగ్గించుకుందాం. సైజ్ వచ్చేసరికి ఇక్కడైనా మనకి పైన కూడా తగ్గించుకోవచ్చు, లేదా సైడ్ వచ్చేసరికి ఫాంట్ సైజ్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ కూడా తగ్గించుకోవచ్చు. ఒక 16 ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అలైన్మెంట్ నాకు సెంటర్ కావాలి. ఓకే, పైన సెంటర్, పొజిషన్ కూడా సెంటర్ కావాలి, అందుకోసం సెంటర్. ఓకే, నెక్స్ట్ పక్కన మనకు ఒక స్క్రోల్ బార్ కనబడుతుంది. ఆ స్క్రోల్ బార్ పైన ఉన్నప్పుడు మనకి ఈ టెక్స్ట్ కింద నుంచి ఇలా ప్లే అవ్వాలి. ఓకే, మనకు ఆటోమేటిక్గా ఇది కిందకి డ్రాగ్ చేస్తుంటే చూడండి టెక్స్ట్ పైకి మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్యాన్సిల్ కొట్టేస్తున్నా. మనకు ఆటోమేటిక్గా ఎండ్ క్రెడిట్స్ అని టైటిల్ ఇక్కడ క్రియేట్ అయింది. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి దీని సైజ్ అనేది పెంచుకుంటున్నా. అప్పుడు ఏమవుద్దంటే మనకి స్లోగా ప్లే అవుద్ది, లేకపోతే ఏమవుద్దంటే జస్ట్ స్పీడ్గా ప్లే అయిపోద్ది. ఓకే, దీనికోసం సైజ్ పెంచుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి కిందున్న వీడియో ఫైల్ యొక్క ఒపాసిటీ తగ్గిస్తున్నా. ఇక్కడ నుంచి కొంచెం ఒపాసిటీ తగ్గిద్దాం. ఇక్కడ తీసుకొని ఒపాసిటీ వచ్చేసరికి మనకి ఎఫెక్ట్ కంట్రోల్స్లో ఉంటుంది. ఇక్కడ మనకి పైన మీకు ఈ ఎఫెక్ట్ కంట్రోల్ కనబడకపోతే విండోలో ఎఫెక్ట్స్ కంట్రోల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒపాసిటీ ఇక్కడ ఉంది. ఇక్కడ నేను స్టాప్ వాచ్ కనుక నేను క్లిక్ చేశాను అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఒక కీ ఫ్రేమ్ వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డ్రాగ్ చేసుకొని 0 పెట్టుకుంటున్నాం. ఒపాసిటీ 0 కాదు, ఒక 28 పెట్టుకుందాం, సరిపోద్ది. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ ఒకసారి ప్లే చేస్తుందాం. మనకి టైల్డ్ కీ ఎక్కడైతే మౌస్ తీసుకెళ్ళి పెట్టి అక్కడ టైల్డ్ కీ చేస్తే ఆటోమేటిక్గా మనకి జూమ్లో కనబడుతుంది. ఇక్కడ ఎస్కేప్ కింద మనకి కీబోర్డ్లో ఎస్కేప్ కింద టైల్డ్ కీ అనే ఆప్షన్ ఉంది. ఓకే, టైల్డ్ కీ. నెక్స్ట్ ప్లే, స్పేస్ బార్.
ఇలాగా ఒక మూవీలో ఎండ్ క్రెడిట్స్ అంటే లాస్ట్ వచ్చే టైటిల్స్ మనం ఇలాగా క్రియేట్ చేసుకోవచ్చు. దేని ద్వారా మనకి టైటిల్లో రోల్ ఆప్షన్, ఇక్కడ టైటిల్లో న్యూ టైటిల్లో డిఫాల్ట్ రోల్ ఆప్షన్తో మనం ఇలాగా టైటిల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి టైటిల్లో న్యూ టైటిల్లో క్రాల్ టెక్స్ట్, ఇది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. దీనికోసం ఏం చేస్తానంటే ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానెల్లో అన్ని డిలీట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇంకో వీడియో ఫైల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. డబుల్ క్లిక్, సెలెక్ట్, ఓపెన్. నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. చూడండి మనకి సగం ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి బాగానే ఉంది. కాబట్టి ఇంతవరకు నేనేం చేస్తానంటే డిలీట్ చేసుకుంటున్నా. కంట్రోల్ కే. ఓకే, ఫస్ట్ క్లిప్ సెలెక్ట్ చేసుకొని డిలీట్. ఇది స్టార్టింగ్ పెట్టుకున్నాం. ఇదేం లేదు, జస్ట్ ఒక న్యూస్ ఛానల్లో కింద స్క్రోలింగ్ టెక్స్ట్ యూజ్ చేయడమే మనకి టైటిల్లో క్రాల్ టెక్స్ట్. ఓకే, దీనికోసం ఒకసారి ప్లే చేస్తుందాం వీడియో. చూడండి ఇలా వీడియో ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పైన టైటిల్లో న్యూ టైటిల్లో క్రాల్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి స్క్రోలింగ్ అనే ఆప్షన్ వస్తున్నా. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ తీసుకొని దీనికి కూడా ఒక టెక్స్ట్ కాపీ తీసుకుంటున్నా. కంట్రోల్ ఏ, సెలెక్ట్ ఆల్, కంట్రోల్ సి, కాపీ. నెక్స్ట్ ప్రీమియర్లోకి వచ్చి సెలెక్ట్, కంట్రోల్ వి, పేస్ట్, లేదా రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనొచ్చు. నెక్స్ట్ సైజ్ తగ్గించుకుంటున్నా. కంట్రోల్ ఏ క్లిక్ చేసి మనం సైజ్ వచ్చేసరికి ఒక 16 లేదా ఒక 18. ఓకే, వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కింద ఒక స్క్రోల్ ఆప్షన్ వచ్చింది. ఇది వచ్చేసరికి నాకు టెక్స్ట్ ఇక్కడి నుంచి ప్లే అవ్వాలి. ఓకే, నెక్స్ట్ మీరు లాస్ట్కి వచ్చేసరికి ఇలా ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి క్యాన్సిల్ కొట్టి మనం ఆ టైటిల్ని మనకి ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ ప్యానల్లోకి వచ్చింది. ఆ టైటిల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్. ఇప్పుడు చూడండి మనకి కొంచెమే ఉంది. ఇప్పుడు సపోజ్ మనం ప్లే చేసి చూస్తే స్పీడ్గా ప్లే అవుతుంది. స్లోగా ప్లే అవ్వాలంటే ఏం లేదు, కొంచెం జరుపుకుంటే స్లోగా ప్లే అవుతుంది. ఇప్పుడు మన కీబోర్డ్లో టైల్ కీ క్లిక్ చేసి ఎస్కేప్ కింద ఉంటుంది, జూమ్లో చూద్దాం. స్పేస్ బార్. ఓకే, ఇలాగా మనం ఒక స్క్రోలింగ్ టెక్స్ట్ మనకి న్యూస్ ఛానల్లో కింద స్క్రోలింగ్ టెక్స్ట్ కానీ రోలింగ్ టెక్స్ట్ మనకి మూవీస్లో ఎండ్ క్రెడిట్స్ కూడా మనం ప్రీమియర్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.